వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడున్న 26 జిల్లాలకు ఎన్ని జిల్లాలను పెంచబోతున్నారు? జిల్లాల పెంపుతో రాష్ట్రంలో జరిగే మార్పులేంటి? మార్కాపురం, మదనపల్లెకు ఎందుకు మహర్దశ పట్టబోతోంది? అసలు జిల్లాల ఎపిసోడ్ ఎప్పుడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలు ఉండగా ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ అప్పటి వైసీపీ సర్కార్ 26 జిల్లాలుగా విభజించింది. ఇక రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. అయితే లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని జిల్లాల విభజన చేయడంతో చాలా సమస్యలు వచ్చాయంటుంది కూటమి ప్రభుత్వం. జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో మండలాలు, డివిజన్లు ఉండటంతో సొంత జిల్లా దూరంగా ఒక జిల్లాకు అతి దగ్గరగా ఉండే విధంగా సరైన పద్ధతిలో జిల్లా విభజన చేయలేదని కూటమి పార్టీలు ఎన్నికల ముందు ప్రచారం చేశాయి. అలాగే ఎన్నికల సమయంలో జిల్లాల ఏర్పాటుపై కూడా హామీనిచ్చారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా పునర్వ్యవస్థీకరణపై స్టడీ చేసేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటి వరకు 12,000 వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలతో ఆ శాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. ఇది ఆల్ టైమ్ ఫైనల్ అని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లిని కూడా జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చిందని తెలుస్తోంది. దీనిపై చిత్తూరు, అన్నమయ్య నేతలతో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోందట. పోలవరం ముంపు ప్రాంతం మండలాలను ఏం చెయ్యాలన్నది ఇప్పుడు పెద్ద సమస్య. వాటిని ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉండే జిల్లాలలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా 28 సెగ్మెంట్లలోని 86 మండలాలను డివిజన్లు జిల్లాల వారీగా మళ్లీ పునర్వ్యవస్థీకరించాలనే ప్రతిపాదనలు వచ్చాయని సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను విభజించి జిల్లాల సంఖ్యను 32కు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తుందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరిగింది. ఇటీవల ప్రభుత్వం వైఖరి మారిందని కొత్తగా 2 జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రస్తుతం ఉన్న జిల్లా సరిహద్దులను మార్చడానికే పరిమితం కావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకోవడంతో పరిపాలన సమస్యలు వచ్చినట్టు ఇన్సైడ్ టాక్. అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గానికి దగ్గరలో రాజమండ్రి ఉంది. కానీ రంపచోడవరాన్ని పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లాలో కలపడంతో సమస్యగా మారిందంటున్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న చింతూరు, పోలవరం ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వెళ్లటం కన్నా రాష్ట్ర రాజధానికి వెళ్లటం ఈజీగా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా మరో 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందట. పుంగనూరు లేదా పీలేరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు అద్దంకి, గిద్దలూరు, మడకశిరకు కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న 10 రెవెన్యూ డివిజన్లలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేట పట్టణానికి మార్చాలని అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు వచ్చినట్లు చెబుతున్నారు. సేమ్ టైం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు తిరిగి నెల్లూరులో విలీనం చేస్తారని చెబుతున్నారు. ఈ జిల్లాల అంశాన్ని డిసెంబర్ 31 లోపు ఓ కొలిక్కి తేబోతున్నారని సమాచారం. త్వరలో జనగణన చేపట్టడం ఉండటంతో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పులకు అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 లోపే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈలోగానే 2 కొత్త జిల్లాలకు, 4 రెవెన్యూ డివిజన్లకు సరిహద్దు మార్పులకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.